Sir, if you had only directed Ryan and not acted in Ryan, who would you cast as Ryan? Rajinikanth sir. Sir, we all have so many questions to ask. One question is very difficult to ask, thinking about it. What is the best thing that excites you about Ryan? Directing it, I think. I had a lot of challenges, yes, but I also had a lot of fun directing it. That's the most exciting part. We all enjoyed working with you so much. Sir, you have inspired me very much. I want to know, when are you bringing the Academy Award home? When are you bringing the Oscar home? இது தெருமுனையில வைக்கிறாங்க. இப்போதைக்கு இந்த படம் ஜெயிக்கட்டும். Sir, வாங்கிடுவீங்க சார். என்ன சார்? இல்ல அது அவங்களுக்கு பிடிச்சாலே அது ஆஸ்கர் அவார்ட். 100%. నా రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. సో నేను రెండు ప్రశ్నలు అడుగుతా. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, సో బేసిక్లీ ఈ సినిమాలో పీచ్ మిఠాయి సాంగ్ ఉంది. అది వినగానే నాకు జనరల్గా ధనుష్ అన్న సింగింగ్ అంటే చాలా ఇష్టం. అన్నా నువ్వు పాడన్నా అంటే నా తమ్ముడికి నా గొంతులో ఎలా పాడాలి అన్నాడు. కానీ ఆయన గొంతులో ఆ పాట ఎలా ఉందని వినకుండా పోకూడదు. ఇవాళ రిజిస్టర్ చేద్దాం. ஒரு வாட்டி உங்க வாய்ஸ்ல வாட்டர் பேக்கெட் சாங் அந்த ரெஜிஸ்ட்ரி வேணும். தமிழ் லிரிக்ஸ் தான் தெரியும். ஓகே. நீ இருக்கிறிய ஓல கொட்டாயா, சும்மா நடக்கிறிய தவள கொட்டாயா, வாச்சால என்னோடைய மனச தொட்டாயா, அலைக்கா அல்வா போல சாப்பிட்டு போயா, மஜவா இனிக்கிறிய பஞ்சு மிட்டாயா, ஆமா பஞ்சு மிட்டாயா, ஐயோ பஞ்சு மிட்டாயா, சோஜாவா படுத்துக்குவேன் ஓமடியில சாஞ்சி, சும்மா வாட்டமா இருக்கிறிய வாட்டர் பாக்கெட் மூஞ்சி. థ్యాంక్ యూ. இன்னொரு సెకండ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ కూడా మీ అందరూ వినాల్సింది. నేను ధనుష్ రెండు సినిమాలు చేసాం. లిటరల్ గా ఒక గురువు ఒక అన్ననే భావిస్తా. తన కుటుంబంతో ఎంత క్లోజు, పిల్లలతో క్లోజు. కానీ ఇవాళ వరకు మా ఇద్దరు ఫోన్ నెంబర్లు ఒకరి దగ్గర లేవు. ఇది నిజంగా మేము ఇప్పుడు దాకా ఫోన్ లో మాడుకుందే లేదు. ఆయన ఇంకోళ్ళు కొడితే వాళ్ళు ఇంకోళ్ళు కొట్టే వాళ్ళు నాకు కొడతారు. సో అన్న, పబ్లిక్ గా ఈ స్టేజ్ మీద హైదరాబాద్ లో గురు పౌర్ణమి రోజు నీ ఫోన్ నెంబర్ నాకు కావాలన్నా. ఇంకోటి, నేను ఇది తప్పకుండా రిజిస్టర్ చేయాలనుకుంది. జెన్యున్ గా చెప్తున్నా, నాకు ఈ సినిమాలో ఆయన నేర్పించిన విషయం కానీ అదే నేర్చుకునే గురు పౌర్ణమి రోజున నా ఒక గురువుగా ఒక అన్నగా థ్యాంక్ యూ. నేను దగ్గరనే నెంబర్ తీసుకుంటా, మీరే ప్రూఫ్. ఫస్ట్ టైం అడిగా, తప్పకుండా ఇవ్వాలి. సెల్ ఫోన్ అది ఒక మాన్స్టర్. రీజన్ అంతా ఓకేనా? నాకు నంబర్ కావాలని. I am reducing the usage of cell phone. Like lot of people here, they have the same complaint. I will give you my number. లవ్ యూ నా. కాదు, ఆ ర్యాపిడ్ ఫైర్ అక్కడితోనే ఆగిపోలేదు. రెండు ప్రశ్నలు ఇంకేమున్నాయి? రెండేనా? ఇంకా ఇప్పుడు నేను అడగాల్సిన కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అయితే ధనుష్ గారు,